సంఘం ఒక ప్రత్యేకత ఉంది మంత్రి గారికి తెలియజేస్తూ ఈ సంఘం బ్యారేజ్ ఉంది. సోమశిల ప్రాజెక్ట్ తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడైనా ఉందంటే అది సంఘం బ్యారేజ్. ఈ 2 బ్యారేజీలతో నెల్లూరు డెల్టా అంతా కూడా ఇవాళ డెల్టా నాన్ డెల్టా ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాము. ఈ సంఘం బ్యారేజ్లో మీ వంతు సహాయం మాకు కావాలి. మీరు ఎంపీ గారు ముఖ్యంగా సంఘం బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో చేశాం. పూర్తి చేయమని నిధులు ఇచ్చాం. విభజించే వరకు కొంతమేర పని జరిగింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఉన్న 20% పనుల్లో 10% పూర్తి చేసి పేర్లు పెట్టుకున్నారు. వాటికి ఏటికి నేను అడ్డు రాలేదు. కానీ పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఇంకా కొరవ ఉంది. సంఘం బ్యారేజ్ కింద కూడా ఏప్రాన్స్ కొరవ ఉన్నాయి. అలాగే రోడ్డు కమ్ బ్యారేజెస్, రోడ్డు కనెక్టివిటీ లేదు. ఇవాళ బ్యారేజీకి ఆవేళ 130 కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటే ఆవేళ నేనే అధికారంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా 130 కోట్ల రూపాయలు సంఘం బ్యారేజ్ రోడ్ కమ్ బ్యారేజ్కి నిధులు ఇచ్చాం. బ్యారేజ్ పూర్తి చేశారు, రోడ్డు కనెక్షన్ లేదు. దాని మీద వచ్చేటువంటి అవతల పక్క ఉన్న సర్వేపల్లి, అవతల వైపు ఉన్నటువంటి వెంకటగిరి, రాపూరు, ఆత్మకూరు, చేజర్ల, కలువ ఈ మండలాల నుంచి రైతాంగం సంఘం ఊర్లో పోతున్నారు. సంఘం ఊర్లో ఒక బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ కూడా కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. దాంట్లో 40-50 టన్నుల ఇసుక లారీలు పోతున్నాయి. అది ఆగే పరిస్థితి లేదు. అందుకనే ఒరిజినల్ సంఘం బ్యారేజీ రోడ్ కమ్ బ్యారేజీని తీసుకొచ్చి నేషనల్ హైవేలో కలపడానికి అవేళే ప్లాన్ చేసి నిధులు మంజూరు చేశాం. కానీ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీతో కట్ అండ్ పేస్ట్ విధానం అవలంబించింది పోయిన ప్రభుత్వం. కట్ అండ్ పేస్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మీ అందరికీ బాగా తెలుసు, మా రైతులకి తెలియదు. కంప్యూటర్లో దీన్ని కట్ చేసి ఆడ అతికిస్తుంటారు. మాకు కూడా మా బ్యారేజ్కి ఉన్న రోడ్డుని అక్కడ కట్ చేసేసి ఈ రోడ్డుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బ్యారేజ్ కట్టారు, ఇవాళ రోడ్డు లేదు మాకు. మేము నేషనల్ హైవే మీదకి వచ్చేటువంటి రోడ్డు కట్ అయిపోయింది. అదేమైనా అధికారులను అడిగితే సంఘం ఊరిలో నుంచి గతంలో పోయారు కదా, ఇప్పుడు కూడా పోండి అంటున్నారు. సో దానికి ఇటీవలే మన ముఖ్యమంత్రి గారిని కలిసాం. 75 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు తయారు చేసి వారు అనుమతులు ఇస్తే వారికి స్వాధీనం చేశాం. దయచేసి రేపు పెన్నార్ బ్యారేజ్ సంఘం బ్యారేజ్ని మనం నేషనల్ హైవే కనెక్ట్ చేయడానికి 75 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసినా దానికి అన్నీ పూర్తి అయ్యేటప్పటికి ఇంకా 6 మాసాలు పడదు. టెండర్లు వచ్చేటప్పటికి పై సంవత్సరం బడ్జెట్లోనే దీనికి ఖర్చు వస్తుంది. కాబట్టి ఇవాళ అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తే ప్లానింగ్ జరిగేది, టెండర్లు పూర్తవుతాయి. కాబట్టి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సిన బ్యారేజ్ కమ్ రోడ్ ఇది. ఆ బ్యారేజ్ కానీ చేయగలిగితే ఈ ప్రాంత రైతాంగానికి ఎక్కువ మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ 2-3 విషయాలని మీ దృష్టిలో పెట్టాలని చేసినటువంటి ప్రయత్నం